ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా 14 డివిజన్ మన టీడీపీ నాయకులు, అభిమానులు అందరూ కూడా కలిసి ఈరోజు గీతామాయి ఆశ్రమంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. తర్వాత అనంతరం పేదలకి అన్నదానం కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా నారాయణ సార్కి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలందరూ కూడా నారాయణ సార్ని ఆశీర్వదించారు. ఈరోజు నారాయణ సార్ గారు నెల్లూరు నగరాన్ని ఎంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు నెల్లూరులో ఆ అభివృద్ధి పరుగులు తీస్తుందని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు మన తూర్పు ప్రాంతంలోనటువంటి అన్ని దిక్కుల కూడా పార్కుల్ని అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో ఎవరు ఎక్కడా లేని విధంగా ఈరోజు మన ఎస్సీ నగర్లో ఉన్నటువంటి పార్క్ అయితేనేమి, యాప్దూరు పార్క్ అయితేనేమి, 13 డివిజన్ పార్క్ అన్ని పార్కులను కూడా ఈరోజు అభివృద్ధి చేసి చిన్నపిల్లలకి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారంటే పెద్దలకు కూడా వాకింగ్ ట్రాకింగ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు నెల్లూరు జిల్లాలో మున్సిపల్ స్కూల్స్ను కూడా అభివృద్ధి చేస్తున్న ఘనత మన నారాయణ సార్ గారికి మనవి చేస్తున్నాం. ఈరోజు స్కూల్స్ అయితేనేమి, పార్కులు అయితేనేమి ఇవన్నీ కూడా నారాయణ సారు శరవేగంగా అభివృద్ధి చేస్తూ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వారందరికీ మన ప్రాంత ప్రజలంతా ఆశీస్సులు అందజేయాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు అండర్ డ్రైనేజీ ఈరోజు దాన్ని కూడా శరవేగంగా పూర్తవుతూ ఉంది. అలాగే మంచినీటి వసతి కూడా ప్రతి ఒక్కరికి కూడా నీటి వసతి అన్ని కల్పించాలనే ఉద్దేశంతో అది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు నారాయణ సార్ గారు ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నటువంటి ఘనత గతంలో ఆయన ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా అభివృద్ధి చేశారు. ఈరోజు సిమెంట్ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి దోమ లేని నగరంగా నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు తయారు చేస్తున్నారని కూడా మనం చేస్తున్నాం నెల్లూరు సిటీని. అలాగే పేద విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పి విఆర్ హై స్కూల్ని కూడా మంచి కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా విఆర్ హై స్కూల్ని కూడా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఆయనకి పేదలన్నా చాలా అభిమానం ఉంది. వాళ్ళని బాగా అభివృద్ధి చేయాలి. మంచి ఈరోజు చదువు ఉంటే వాళ్ళ కోటీశ్వరులు లెక్క అని చెప్పి పేద పిల్లల్ని చదివించాలనే సంకల్పంతో ఈరోజు ఆయన ముందుకెళ్తున్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రాష్ట్రంలో ఏ నాయకుడికి చేయని విధంగా మన నారాయణ సారు కార్యకర్తలకి అండగా ఉంటూ చిన్న కార్యకర్త అయినా కానీ పెద్ద కార్యకర్త కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక సహాయం చేస్తున్న వ్యక్తి మన నారాయణ సార్ అని కూడా మనం చేస్తున్నాం. అలాగే హాస్పిటల్స్లో కానీ, కాలేజీల్లో కానీ, స్కూల్స్లో కూడా తన ఎవరైనా కార్యకర్తల పిల్లల్ని చదివించడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నది ఒక నారాయణ సారు. వారికి మన నెల్లూరు నగర ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు గతంలో ఎక్కడా లేని విధంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తూ, పార్కులను అభివృద్ధి చేస్తూ, రోడ్లను అభివృద్ధి చేస్తూ, కాలువలను అభివృద్ధి చేస్తూ మనం ఎప్పుడన్నా చూసామా? ఈరోజు మన ఏరియాల్లో సైడ్ కాలువలో కూడా అడుగు ఊరికి మొత్తం తీస్తూ ఈరోజు తీసిన ఘనత ఒక నారాయణ సార్ గారినే మీ అందరం మనవి చేస్తున్నాం. కాబట్టి దోమలు లేని నగరంగా నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దడానికి వారు కృషి చేస్తున్నారని చెప్పి మనవి చేస్తూ వారికి మన నెల్లూరు నగర ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని, వారిని మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెల్లూరు నగరంలో మన మంత్రి గారు అయినటువంటి పొంగూరు నారాయణ గారు ఈరోజు గీతామాయి వృద్ధాశ్రమంలో తన జన్మదిన వేడుకల సందర్భంగా మన కర్తం ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఇటువంటి ఈ జన్మదిన వేడుకలు మరీ జరుపుకోవాలని, నారాయణ నిండు 100 ఏళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, ఇంకా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని పరుగులు చేయడంలో తన పాత్ర అతనికి ఎన్నడూ ఉండాలని, అతని కీర్తి పెరిగే మంచి ఉన్నత స్టేజ్కి రావాలని కోరుకుంటూ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐవి రమణకుమార్. పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారి జన్మదినాన్ని ఈరోజు ఈ పేదల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనసా వాచా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవ్ సుధాకర్. ఐఎమ్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అండ్ ఆల్సో నేను నారాయణ సార్ యొక్క క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది అంటుంటారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారా అని. అలాగే మేము కూడా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో కానీ నారాయణ లాంటి వ్యక్తులను
10th క్లాస్లో క్లాస్మేట్గా ఉండటము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మమ్మల్ని మర్చిపోకుండా ఏ సందర్భం వచ్చినా ఏ విషయం వచ్చినా మమ్మల్ని చేరదీస్తూ మాకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాడని చెప్పేదానికి ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు పద్మావతి కార్పొరేటర్ కత్తం ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ర్యాలీగా పేదల మధ్యన నారాయణ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గీతామయ విద్యాలయంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పొంగూరు నారాయణ గారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనసా వాచ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతాప్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.